Hello, good morning. This program is conducted by APSSDC, Andhra Pradesh State Skill Development Corporation, right? Now, today we will discuss about percentages, right? One of the most important topic. Entire aptitude lo kuda percentage anedi chaala important, right? Percentages and number systems, averages, ratios in all kuda basics anamata. It's a very important. పర్సంటేజెస్ క్లియర్గా ఉంటే ఏ టాపిక్లోనూ పర్సంటేజెస్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. టైమ్ అండ్ వర్క్ కానీ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ఏ అండ్ సిఐ. ఇఫ్ యూ వెరీ క్లియర్ ఇన్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్లో ఫార్ములాస్ ఏమీ యూజ్ చేయకుండా సాల్వ్ చేయొచ్చు. సో పర్సంటేజెస్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉండండి అండ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. సో దట్ మనకి ఏం చేస్తుందంటే ఎక్స్పీరియన్స్, వాట్ ఇట్ ఈస్ కాల్డ్ టాపిక్ మనకి క్లియర్గా ఉంటుంది. సో వాట్ ఎవర్ ద టాపిక్ ఈజ్, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, అందులో ఉన్న కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి, రైట్? సో పర్సంటేజెస్ ఆల్రెడీ మనకి పర్సంటేజ్ అంటే కొంచెం ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th పర్సంటేజ్ ఏంటి అండ్ ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ ఏంటి, రైట్? ఇంటర్మీడియట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ 960 మార్క్స్ వచ్చిందమ్మా, 960 మార్క్స్ వచ్చిందని దాన్ని ఎలా చేస్తాం? అవుట్ ఆఫ్ 1000 you get 960. Got it? ఇలా ఇది 1000కి ఇది మ్యాక్సిమం మార్క్స్, ఈ 1000కి పెడితే 960 వచ్చిందమ్మా. అదే 10th క్లాస్లో మ్యాథ్స్ 90 వచ్చింది అనుకుందాం, ఎలా డిఫైన్ చేస్తాం? 100కి he secured 90 మార్క్స్, రైట్? అంటే కింద ఉన్నదని టోటల్ మార్క్స్ అంటాం, ఈ 100కి వీడికి 90 వచ్చింది. ఇప్పుడు పర్సంటేజ్, వాట్ ఇట్ ఈస్ కాల్డ్ పర్సెంట్. పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటంటే దీన్ని స్ప్లిట్ చేద్దాము, పర్సెంట్. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే డివైడెడ్ బై, సెంట్ అంటే 100, డివైడెడ్ బై 100 అంటే మీనింగ్ ఏంటంటే మార్కులు ఎంత కట్టినా కానీ 100కి ఎంత వచ్చినాయి అని చెప్పేసి తెలుసుకోవడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10కి పెట్టచ్చు, 100కి పెట్టచ్చు, 1000కి పెట్టచ్చు, ఎంతగానో పెట్టచ్చు. ఇక్కడ చూడండి 1000కి 960 మార్క్స్ వచ్చినాయి, ఇది 100కి 90 మార్క్స్ వచ్చినాయి. లేదంటే 10కే పెట్టాడు, దాన్ని సెక్యూర్డ్ 9 మార్క్స్, 10కి 9 వచ్చినాయి. అంటే మనకి 1000కి పెట్టాడా, 100కి పెట్టాడా, 10కి పెట్టాడా సంబంధం లేదు. ఎంతకి పెట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ 1000కి పెడితే 960 వచ్చింది, 100కి పెడితే ఎంత వస్తుంది అంటే పర్సెంట్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100. అంటే చూడండి, ఫర్ ఎవ్రీ 100 పర్ 100 అంటే మన 1000కి పెట్టాడా, 100కి పెట్టాడా, 10కి పెట్టాడా పక్కన సంబంధం లేదు. పక్కన పెట్టేస్తే కనుక వీడు 1000కి పెడితే 960 వచ్చినాయి, 100కి పెడితే ఎంత వస్తుంది. పర్సెంట్ మీన్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఫర్ ఎవ్రీ 100, రైట్? సో వీడికి 100కి 90 మార్క్స్ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే 100కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో హీ సెక్యూర్డ్ 90% ఇన్ మ్యాథ్స్. అంటే వీడికి 100 ఎప్పుడు కూడా పర్సంటేజ్ అనేది 100కి క్యాలిక్యులేట్ చేస్తాము. ఒకవేళ 1000కి ఇచ్చాడు, 1000కి సెక్యూర్డ్ 960 మార్క్స్. అప్పుడేం చేస్తామంటే ఒకవేళ వీడికి 1000కి 960 మార్క్స్ వచ్చుంటే 100కి ఎన్ని మార్క్స్ వస్తాయి 100కి క్యాలిక్యులేట్ చేసేస్తాం, right? Then what happened? Go with the cross multiplication. 100 into 960 divided by 1000, 2 zeros 2 zeros 0 0. Then he secured 96. అంటే 100కి ఎంత వచ్చింది? 96 వచ్చింది. సో వీ కెన్ గో విత్ వీడికి 96%. అవుట్ ఆఫ్ 1000కి పెట్టినాయి, ఎంతకి పెట్టినాయి కానీ వీడికి ఎంత వచ్చింది? 96%. వాట్ ఇట్ మీన్స్, ప్రతి 100 మార్క్స్కి 96 వచ్చినట్టు. సో పర్సంటేజ్ మీన్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఫర్ ఎవ్రీ 100. అలాగే ఇక్కడ చూడండి 10కి వీడికి 10కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 9 మార్క్స్ వచ్చినాయి. ఒకవేళ 100కి పెట్టుంటే, ఎందుకంటే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా మనకి 100కే క్యాలిక్యులేట్ చేస్తాం. సో 100కి పెట్టుంటే ఎన్ని వస్తాయనేది క్యాలిక్యులేట్ చేస్తాం. గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్, 9 into 100 upon 10, 0 0 get cancelled, then you will get 90%. అంటే వీడికి ఎన్ని వచ్చినాయి? 90% వచ్చినాయి. అది 10కి పెట్టాడా, లేదంటే 100కి 1000కి ఎంతకన్నా పెట్టినామా, కానీ మనం ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు గో విత్ 100కి ఎన్ని వచ్చినాయి. పర్సెంట్ మీన్స్ పర్ ఎవ్రీ 100, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సెంట్. చూడండి, పర్సెంట్ మీన్స్ పర్ సెంట్ అంటే 100, ఫర్ ఎవ్రీ 100. ఇక్కడ మనకి మార్క్స్ వేసినప్పుడు ఏం చేస్తారంటే టోటల్ మార్క్స్ 100, 100కి 90 వచ్చింది, సో 90%. 10కి 9 వచ్చింది, సో 90, ఇది కూడా 90%. ఇది 100కి 960, సో ఈ సెక్యూర్డ్ 96%, రైట్? సో అసలు పర్సంటేజ్ని ఎలా డిఫైన్ చేస్తాం, అండ్ వీ కెన్ డినోట్ పర్సంటేజ్ బై విచ్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ సింబల్. చూడండి ఇక్కడ
పర్సంటేజ్ అంటే మనం ఏం చేస్తామంటే విల్ గో విత్ దిస్ పర్సంటేజ్. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇలా డినోట్ చేస్తాం పర్సంటేజ్. ఈ సింబల్ పర్సంటేజ్ని డిఫైన్ చేస్తుంది, రైట్. పర్సెంట్ పర్ ఎవ్రీ 100. ఇప్పుడు మనకేం తెలుసు, పర్సంటేజ్ వీ కెన్ డిఫైన్ యాజ్ ఫ్రాక్షన్లో చెప్పచ్చు అండ్ డెసిమల్స్లో కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ విల్ గో విత్ 90%, ఇది పర్సంటేజ్ ఇచ్చాడు. వీ కెన్ డిఫైన్ దిస్ పర్సంటేజ్ ఇన్ ఫ్రాక్షన్స్. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం ఎలా? సో పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, 90 ఇచ్చాడు. పర్సెంట్ కదా ఇది, ఈ సింబల్ మీనింగ్ ఏంటి, పర్సెంట్. పర్ అంటే డివైడెడ్ బై, సెంట్ అంటే 100, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 9/10. దిస్ ఈజ్ ద ఫ్రాక్షన్. అంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ అగైన్ వీ కెన్ గో విత్ ఈ ఫ్రాక్షన్స్ని వీ కెన్ కన్వర్టెడ్ ఇంటూ డెసిమల్ 0.9. అంటే పర్సంటేజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్స్ అండ్ పర్సంటేజ్ ఈజ్ ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ డెసిమల్స్. డెసిమల్స్లో విల్ గో విత్ 0.9 here. Whenever you want to convert a percentage into fraction, పర్సంటేజ్ని రిమూవ్ చేయాలి. ఒకవేళ పర్సంటేజ్ని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక ఏం చేయాలి, ఈ సింబల్ రిమూవ్ చేస్తున్నాము అంటే వాల్యూ పక్కన పెట్టి, దీని సింబల్ ఏంటి, పర్సెంట్ కాబట్టి యూ హ్యావ్ టు డివైడ్ విత్ 100, దెన్ ఆ సింబల్ రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ చూడమ్మా సింబల్ లేదు, ఇక్కడ 90% ఉంది, సింబల్ ఉంది, ఇక్కడ మనకి సింబల్ లేదు. అంటే పర్సంటేజ్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు రిమూవ్ ద పర్సంటేజ్ సింబల్, సో యూ హ్యావ్ టు డివైడ్ విత్ 100. ఈ సింబల్ని తీసేయాలంటే 100తో డివైడ్ చేయాలి. సో విల్ కాల్ ఇట్ యాజ్ అ ఫ్రాక్షన్. అంటే 90%ని ఫ్రాక్షన్లో రాయాలి అనుకుంటే కనుక 90/100, దిస్ ఈజ్ అ ఫ్రాక్షన్. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసాం. అండ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు కన్వర్ట్ ద పర్సంటేజ్ ఇంటూ డెసిమల్, డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, సో హియర్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ డెసిమల్ దెన్ విల్ గెట్ 0.9. అంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయొచ్చు, పర్సంటేజ్ని డెసిమల్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు, right. Whenever again if you want to convert decimal into percentage, decimal ని percentage లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, you have to multiply with 100 into 100 ను కన్వర్ట్ చేస్తే it is converted into again percentage. అని మీనింగ్ ఏంటి ఇక్కడ, పర్సంటేజ్ వాట్ విల్ గెట్ ఇంటూ 100 అంటే దాన్ని విల్ గెట్ 90. ఎందుకంటే ఇంటూ 10 చేసాం అనుకోండి, ఇది ఈజీగా చెప్పాలంటే 0.9 ఇంటూ 10 ఇంటూ 10. 0.9 ఇంటూ 10 అంటే 9, అగైన్ ఇంటూ 10, దెన్ విల్ గెట్ 90%. అంటే ఒక ఫ్రాక్షన్ వాల్యూని కానీ ఒక డెసిమల్ వాల్యూని కానీ పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ని రిమూవ్ చేయాలి, సింబల్ రిమూవ్ చేయాలంటే బై 100 చేయాలి. అగైన్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ డెసిమల్ ఆర్ దిస్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజెస్ దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 100. దీన్ని 100తో చేసామనుకో ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పర్సంటేజ్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 90%. అండ్ ఇక్కడ మనకి ఏముంది, 90/100, దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100, దాన్ని యూ విల్ గెట్ 90%. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 90%. ఇప్పుడు మనకి పర్సంటేజ్ని వాట్ ఇట్ ఇస్ కాల్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, బై 100 చేయాలి. ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి. See here, పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే బై 100 చేసాం. అండ్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్ దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 100. 100తో మల్టిప్లై చేస్తే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పర్సంటేజ్. 100తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ సింబల్ యాడ్ అవుతుంది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ వాంట్ టు యాడ్ ద సింబల్ యాడ్ చేయాలంటే మల్టిప్లై విత్ 100 అండ్ సింబల్ని రిమూవ్ చేయాలంటే డివైడ్ విత్ 100, రైట్. ఇక్కడ మనకి ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ 75% ఉంది. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద సింబల్ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలంటే పర్సంటేజ్ ఇన్ సింబల్ రిమూవ్ చేయాలంటే 75% కాబట్టి డివైడెడ్ బై 100. దెన్ వాట్ విల్ గెట్ 0.75. ఇది ఎంత వస్తుంది, ఫ్రాక్షన్లోంచి కాబట్టి 0.75. So 0.75, again if you want to convert that decimal 0.75 into a percentage లో కన్వర్ట్ చేయాలంటే you have to multiply with 100, then it is equals to 75%. Got it? Done. పర్సంటేజ్ అనేది బేసిక్స్ అమ్మ, చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే పర్సంటేజ్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి అండ్ పర్సంటేజ్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో పర్సంటేజ్లో చాలా మోడల్స్ ఉంటాయి మనకి, బీ క్లియర్. ఇక్కడ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మనకు కొన్ని టెక్నికల్ వర్డ్స్ తెలియాలమ్మా. టెక్నికల్ వర్డ్స్ ఇన్ ది సెన్స్ మనకి వాడేమంటాడంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 20% ఆఫ్ విల్ గో విత్ 20% of 80. What percent of 20 is 80? What percent of
20 ఈజ్ 80 ఇలా ఇచ్చడము ఏంటిది వాట్ పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ 80. సో ఇందులో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, జనరల్గా ఇంగ్లీష్ మామూలు సెంటెన్స్లో యూజ్ చేసే వర్డ్స్ కొన్ని ఉన్నాయి. ఆ వర్డ్స్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసినప్పుడు ఎలా చేయాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ చూడండి, వాట్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ అమ్మ. ఎప్పుడైనా ఫైండ్ అవుట్ దట్ వాల్యూ అనేది అంటున్నాం కదా, వాట్ అంటే మనకి కావాల్సింది. వాట్ పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 80 అన్నాడు. వాట్ అంటే ఇక్కడ మనకి కావాల్సిన వాల్యూ. సో వాట్ అని అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు ఫైండ్ దట్ వాల్యూ, సో వీ కన్సిడర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. అవునా? పర్సెంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, per 100 అని తెలుసు. అండ్ ఆఫ్ అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ మల్టిప్లికేషన్. గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్ అంటే ఏంటి మనకి మల్టిప్లికేషన్. మన పర్సెంటేజ్లో ఎక్కడైనా ఆఫ్ అని మనకి ఇంగ్లీష్లో రాసుంటే కనుక డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ ఈస్ అ మల్టిప్లికేషన్. అండ్ ఇక్కడ వాల్యూ ఇచ్చాడు, దీన్ని ఏం చేంజ్ చేయలేం. 20 ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు అమ్మ, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 80. సో మనం దీన్ని మామూలుగా ఈక్వేషన్ ఫామ్లో రాస్తే మనకి ఏమైనా వాట్ అంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అన్నాం, పర్సెంట్ అంటే per 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, 20 అంటే 20, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 80 అంటే 80. సో దాన్ని ఈక్వేషన్ ఫామ్లో రాస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు తెలియాల్సిన ఏంటంటే వాట్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ దట్ వాల్యూ, వాట్ ఎవర్ ద వాల్యూ ఇట్ ఈస్, వీ హ్యావ్ టు కన్సిడర్ ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. పర్సెంట్ per 100 అంటే డివైడెడ్ బై 100, అండ్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, 20 అంటే నెంబర్, దీన్ని చేంజ్ చేయడానికి ఏముండదు, అండ్ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 80 అంటే నెంబర్, యాజ్ ఇట్ ఈస్గా నెంబర్ రాసేస్తాం. రైట్, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే వాట్ విల్ గెట్, ఏమొస్తుంది మనకి, ఇది ఇందులో 4 times పోతుంది, దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 400, 4 into 100 will get 400. Right? So 400% of 20 is equals to 80. Antedi 400% of 20 is equals to 80 anamata. అంటే 20లో 400% ఎంత అవుతుంది, 80 అవుతుంది. ఎందుకంటే ఇఫ్ యూ కన్సిడర్, ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాట్ పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ 80 అంటే 20లో ఎంత పర్సెంటేజ్ 80 అనడం. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. పర్సెంటేజ్ మొత్తం చేయాలంటే ఈ పాయింట్ చాలా క్లియర్గా ఉండాలి. అంటే ఇక్కడ మనకి దేంతో కంపేర్ చేసి అడుగుతున్నాడు, ఇక్కడ 20తో కంపేర్ చేస్తున్నాడు. 20లో ఎంత పర్సెంటేజ్ 80 అన్నాడు, అవునా? ఇక్కడ 20తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి దీన్ని సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 20 అనేది దేంతో కంపేర్ చేస్తున్నాడో దాన్ని జనరల్గా బేస్ వాల్యూ అంటారు, లేదంటే దేంతో కంపేర్ చేస్తున్నారో దాన్ని 100% అనుకుంటాం. దేంతో కంపేర్ చేస్తున్నారు దాన్ని 100% అనుకుంటాం. అంటే ఇక్కడ 20లో ఎంత పర్సెంటేజ్ 80 అన్నాడు కాబట్టి ఇక్కడ 20తోనే కంపేర్ చేస్తున్నాడు. ఈజ్ కంపేరింగ్ విత్ 20. సో దేంతో కంపేర్ చేస్తున్నాడు దాన్ని ఎప్పుడు కూడా 100% అనుకుంటాం. ఇఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు 100%, వాడు ఎంత అడిగాడు, 80 ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్, అంతేనా? సో గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్, 100 into 80 by 20. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 times పోతుంది. దెన్ యూ విల్ గెట్ ది వాల్యూ రిజల్ట్ 400. యూ విల్ గెట్ ది సేమ్ వాల్యూ. ఇక్కడ కూడా 400 వచ్చింది మనకి. సో మనకు పర్సెంటేజ్లో మెయిన్ తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ దేంతో కంపేర్ చేస్తున్నాడు. కంపేర్ చేసేదాన్ని ఎప్పుడు కూడా మనం బేస్ వాల్యూ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఏ బి, రైట్? ఏకి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు గౌతో 50 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, 100కి, వీడికి 75 మార్క్స్ వచ్చింది అనుకుంటాం. సో ఏతో కంపేర్ చేసుకుంటే బీకి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది అంటాడు, లేదంటే ఏతో కంపేర్ చేసుకుంటే బీకి ఎంత పర్సెంటేజ్ తక్కువ వచ్చింది అంటాడు. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ ఎవరితో కంపేర్ చేస్తున్నారు. ఏతో కంపేర్ చేస్తున్నాడు అనుకోండి, ఏ 50 మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఆ 50ని 100% అనుకుంటాం. లేదంటే బీతో కంపేర్ చేస్తున్నాడు అనుకో, బీకి ఎన్ని మార్క్స్ వస్తే దాన్ని 100% అనుకుంటాం. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే దేంతో పర్సెంటేజ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తున్నాడు దాన్ని 100% అనుకుంటాం. దాన్ని బేస్ చేసుకుని రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ వాడే ఉన్నాడు 20లో 80 అనేది ఎంత పర్సెంటేజ్ అన్నాడు. 20లో అంటే 20 తీసుకుని కంపేర్ చేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, దట్ 20 ఈక్వల్ టు 100% అనుకుంటే కనుక వాడు అడిగేది ఏదైతే అది 80 అనొచ్చు, 70 అనొచ్చు, 40 అనొచ్చు, లేదంటే 10 అనొచ్చు, రైట్? సో మనకు సంబంధం లేదు, 20తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఆ 20 ఈక్వల్స్ టు 100%. తర్వాత ఆడు అడిగితే 80 అంటే 80 తీసుకుంటాం, 50 అంటే 50 తీసుకుంటాం, నో ఇష్యూస్. ఇక్కడ 80 అడిగాడు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ 80 into 100/20, దెన్ యుల్ గెట్ 400%, రైట్? అంటే 20లో 80 అనేది 400% ఉంటుంది. వెరీ సింపుల్. ఒకవేళ 20 అనేది 100% అని అనుకోమ్మా, 40 ఎంత అవుతుంది,
200%, ఎందుకంటే దీనికి డబల్ కాబట్టి 20 అనేది 100 అంటే 40 అనేది దీనికి డబల్ కాబట్టి దీనికి డబల్ 200 తీసుకుంటాం, అవునా? అదే ఇఫ్ యూ గో విత్ 80 అనుకో, దీనికి డబల్, సో దీనికి డబల్ తీసుకుంటాం, ది వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 400. ఇలా అన్న సాల్వ్ చేయొచ్చు. ఇది సాల్వ్ చేయడం ఎప్పుడు వస్తుందంటే ఈ పర్సెంటేజ్ టాపిక్ క్లియర్గా ఉంటేనే డైరెక్ట్గా మనం ఇలా సాల్వ్ చేసేయచ్చు. ఇలా కానీ అదర్వైజ్ ఇది సింప్లిఫికేషన్ కూడా అక్కర్లేదు, చూస్తే చెప్పేస్తాం. 20 ఇది బేస్ వాల్యూ కాబట్టి 20 అనేది 100%, దెన్ 40 అనేది 200%, 18 అనేది 400%. ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ దిస్, ఈ టాపిక్ క్లియర్గా ఉంటేనే ఇలా ఎజ్యూమ్ చేసి సాల్వ్ చేయగలం. డన్. ఇక్కడ మనకి ఒకవేళ మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ వచ్చింది ఏది 100% తీసుకోవాలి, ఏది ఇక్కడ 20 100% తీసుకోవాలా, 80 100% తీసుకోవాలా అనేది కన్ఫ్యూజ్ వచ్చింది అనుకోమ్మా, ఏం చేయాలంటే వాడిచ్చిన స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోవాలి. కన్ఫ్యూజ్ ఏం లేకుండా క్లియర్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, వాట్ అంటే ఎక్స్ అనుకున్నాం, పర్సెంట్ అంటే per 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, 20 అంటే 20, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 80 అంటే 80. ఇలా ఈక్వేషన్ ఫామ్లో వచ్చేస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద రిజల్ట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 400. క్లియర్గా ఉందా? లేదంటే ఇంకేమనొచ్చు, 20% ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 20% ఆఫ్ 80. ఇందాకేమన్నా వాట్ పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ 80, ఇందాకేమన్నా వాట్ పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ 80 అన్నాం. ఇప్పుడు 20% ఆఫ్ 80 ఈజ్ హౌ మచ్? సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందా అంటే ఒకసారి చూడండి. ఇందా ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా వాట్ పర్సెంట్ ఆఫ్ 20 ఈజ్ 80 అంటే 20లో 80 అనేది ఎంత పర్సెంట్. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసాం అనుకో, ఏమొచ్చింది మనకి 400% వచ్చింది. గుడ్. ఇప్పుడు ఏమన్నాడు 20% ఆఫ్ 80 ఈజ్ హౌ మచ్ అంటే 80లో 20% ఎంత అని అడిగాడు, అంతేనా? సో 80లో 20% అంటే ఎంత వస్తుంది మనకి? ఒకవేళ మీకు ఏది ఏంటి అని తీసుకోవడం డౌట్ వచ్చింది అనుకో, యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ఈక్వేషన్ ఫామ్ చేస్తాం. 20 అన్నాడు, 20% అంటే per 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, 80 అంటే 80 ఈజ్ హౌ మచ్ ఎంత, అది ఈక్వేషన్. దీనికి ఈక్వేషన్ రాస్తే ఏమొస్తుంది, x% అంటే వాట్ అంటే x, పర్సెంట్ అంటే per 100, ఆఫ్ అంటే ఆఫ్, 20 అంటే 20, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 80 అంటే 80. సో దీనికి డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా. ఇక్కడ 80లో 20% ఎంత అన్నాడు. సో ఇఫ్ యూ గో విత్ 16 అవుతుంది అంటే చూడగానే చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వాడేమన్నాడు, సో ఇఫ్ యూ సింప్లిఫై దిస్ వాట్ విల్ గెట్, ఇక్కడ 0 0 0 0 క్యాన్సిల్ అవుతుంది, 2 into 8 దెన్ యూ విల్ గెట్ 16. అంటే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ క్లారిటీ ఉందనుకోమ్మా, చూడగానే చెప్పచ్చు. అంటే 20% ఆఫ్ 80 ఈజ్ హౌ మచ్, లేదంటే 40% ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, లేదంటే 40% ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. ఫర్ ఎగ్జాంపుల్ వాడేమన్నాడంటే 40% ఆఫ్ 80 ఈజ్ హౌ మచ్, లేదంటే 50% ఆఫ్ 80 ఈజ్ హౌ మచ్. ఇప్పుడు మనకేం చేయాలి, 50% ఆఫ్ 80 అన్నాడు. ఆఫ్ అంటే మనకి ఇంకా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే ఆఫ్ తర్వాత వచ్చేది ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తాడని గుర్తుపెట్టుకుంటాము. ఇక్కడ చూడండి ఆఫ్ 20 అన్నాడు అండ్ ఆఫ్ 80 అన్నాడు అండ్ ఇక్కడ ఆఫ్ 80 అన్నాడు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఆఫ్ తర్వాత వచ్చేది బేస్ వాల్యూ, అంటే ఆఫ్ తర్వాత వచ్చే దాంతో కంపేర్ చేస్తాడు అని మనం కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్ తర్వాత 20 వచ్చింది కాబట్టి ఈ 20 ఈక్వల్స్ టు 100% అనుకుంటే వాడేమడిగాడు 80 అన్నాడు కాబట్టి 80 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్. ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్ తర్వాత ఎంత వచ్చింది 80 వచ్చింది కాబట్టి 80 ఈక్వల్స్ టు 100% అనుకుంటే వాడెంత అడిగాడు 20% అడిగాడా. 20% ఆఫ్ 80 ఈజ్ హౌ మచ్ అంటే 80 అనేది 100% అంటే 20% ఎంత అవుతుంది. గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత వస్తుంది మనకి, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 80 into 20/100 దెన్ యూ విల్ గెట్ 16. ఇంకా ఈజీగా చెప్పాలి అనుకుంటే కనుక 50% ఆఫ్ 80 ఈజ్ హౌ మచ్ అంటే 80లో 50% ఎంత, అంతే కదా మీనింగ్. 80లో 50% ఎంత అంటే 80ని బేస్ వాల్యూ తీసుకుంటే 80తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి దాట్ 80 ఈజ్ ఈక్వల్స్ టు 100%. అవునా, అందులో వాడంతా అడిగాడు 50% అడిగాడు. ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేయకుండా చెప్పచ్చమ్మా. వాడపని 50% అంటే 50% అంటే per 100 ఆఫ్ 80 ఈజ్. సో వాడపని ఈ 2 0లు క్యాన్సిల్ అవుతాయి, 2 0 క్యాన్సిల్ అవుతుంది, 8 5 0 ఎంత అంటే 40. సో 40 ఈజ్ ద వాల్యూ ఆఫ్ 50% ఆఫ్ 80. మనకి క్వశ్చన్ క్లారిటీ ఉన్నప్పుడు ఎలా చెప్పాలంటే చూడండి, 80లో 50% ఎంత, అప్పుడు మనం ఏం చేస్తాం 80 ఈక్వల్స్ టు 100% అనుకుంటాం. ఆ 100% సి హియర్ 80 ఈజ్ ఈక్వల్స్ టు 100%. ఇప్పుడు వాడికి ఎంత కావాలి 50 కావాలి.
అంటే ఈ 100ని సగం చేశాడు అంతే కదా. సో అప్పుడు మనం వాల్యూ ఏం చేయాలంటే ఈ 80ని సగం చేయాలి. దెన్ విల్ గెట్ ద వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 40. సింప్లిఫై చేయకుండా వస్తుంది. ఒకవేళ 80లో 25% ఎంత అన్నాడు అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తాం, ఈ 100ని 4 పార్ట్స్ చేశాడు. సో మనం ఏం చేయాలి, ఈ 80ని కూడా 4 పార్ట్స్ చేయాలి. బై 4 చేసాం అనుకో, వాట్ విల్ గెట్ 20. దెన్ విల్ గెట్ 20. లేదంటే 50 ఈక్వల్స్ టు 40, 25 ఈక్వల్స్ అంటే ఇందులో సగం చేశాడు కాబట్టి ఇందులో సగం వేసేస్తాం. రైట్. సో ఇలా ఉంటుంది. ఇంకా ద మెయిన్ ఇంపార్టెంట్, మనం ఇది సాల్వ్ చేయాలి అనుకుంటే కనుక పర్సంటేజ్కి ఒక టేబుల్ ఉంటుందమ్మా. ఆ టేబుల్ ఏం చేయాలంటే మనం బై హార్ట్ చేసేయాలి. ఎందుకంటే ప్రతిసారి కన్వర్షన్ టేబుల్ అంటే కష్టమైపోతుంది. సో మనం ఇది నేర్చేసుకోవాలి డైరెక్ట్గా. వాట్ ఈస్ దట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఫైండ్ ద వాల్యూ, వాడు ఏమంటాడంటే ఫైండ్ 66.66% of will go with 960 is equals to how much, and 33.33% of will go with 1260 is equals to how much. Otherwise ఇంకేం చేద్దాం, will go with 16.66% of 660 is equals to how much. Otherwise we'll take another example. ఏం చేద్దాం అంటే 14.28% of will go with 1470 is equals to how much. ఇలా అడుగుతాడేమో. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ 33.33% of 60 అంటే ఎంత, అండ్ 16.66% of 660 ఎంత. అదర్వైజ్ ఇట్ ఈస్ 66.66% of 960. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే మనం ఏం చేయాలి, జనరల్గా 33.33% అంటే per 100 ఆఫ్ అంటే దిస్ మచ్ ఇంటూ 1260 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. సో ఇట్స్ అ బిగ్ క్యాలిక్యులేషన్. ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ హెవీగా ఉంటుందమ్మా, ఎందుకంటే ఒక 0 క్యాన్సిల్ చేసేస్తాం అండ్ 126 ఇంటూ 33.33 యూ విల్ గెట్ అ వెరీ బిగ్ క్యాలిక్యులేషన్. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ గో విత్ దిస్, దీని ఎలా రాస్తాం, 16.66% అంటే per 100% ఆఫ్ అంటే ఎంత వచ్చింది 660. ఏమవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అయితే 66 ఇంటూ 16.66 by 10 యూ విల్ గెట్ అ బిగ్ క్యాలిక్యులేషన్ ఫర్ దిస్. దీనికి కూడా బిగ్ క్యాలిక్యులేషన్ వస్తుంది. దీనికి ఎంత వస్తుంది, 66.66 per 100 ఇంటూ 960. సో 0 క్యాన్సిల్ అవుతుంది, 96 ఇంటూ 16.66 డివైడెడ్ బై 10 యూ విల్ గెట్ అ బిగ్ క్యాలిక్యులేషన్. దీనికి కూడా అలా వస్తుంది. వాట్ విల్ గెట్ హియర్, 14.28% అంటే per 100 ఇంటూ 14.70. సో ఇలా ఈ పర్సంటేజ్ వాల్యూస్ కనుక్కోవాలంటే ఇట్స్ వెరీ టఫ్, ఇట్స్ టేక్ లాంగ్ టైం. ఖచ్చితంగా ఎక్కువ టైం తీసుకుంటుందమ్మా. మనకి ఈ యాప్టిట్యూడ్ అనేది మనం మెయిన్ దేనికంటే కెరియర్ డిసైడ్ చేసుకోవడానికి, అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే ఆర్ఆర్బీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, గ్రూప్స్ కానీ, లేదంటే ఎంఎన్సీ ఎగ్జామ్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఏదైనా కానీ వాడు ఏం చేస్తాడంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. దాట్ ఎగ్జామ్ కన్సిస్ట్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ అలాంగ్ విత్ జీకే. మనకి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ బ్యాంక్ పీపుల్స్ అయితే జీకేస్ కూడా ఉంటాయి, కానీ ఎంఎన్సీ కంపెనీస్ జీకేలు ఉండవమ్మ. వాడు ఏం చేస్తాడంటే హీ విల్ గో విత్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్, ఈ రెండింటి మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఇలా వీడు ప్రాబ్లం ఇస్తే ఇది మనకి ఈజీగా 1 or 2 minutes పట్టేస్తుంది. యాక్యురేట్ ఆన్సర్ రావాలంటే ఇట్ విల్ టేక్ 2 to 3 minutes ఖచ్చితంగా పట్టేస్తుంది. కానీ మనకు అంత టైం ఉండదు. రైట్, యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ విత్ ఇన్ 45 seconds to 1 minute. అప్పుడు సాల్వ్ చేసేయాలి. సో ఇలా క్వశ్చన్లు వచ్చినప్పుడు ఈ అప్రోచ్ అంటే టైం పట్టేస్తుంది. సో దాని గురించి ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు గో విత్ లాజికల్ ఇంప్లిమెంటేషన్. మాన్యువల్గా చేయాలంటే ఏ ప్రాబ్లమ్ని చేస్తాం, ఒక 5 minutes 10 minutes ఇస్తే చేస్తారు, కానీ అక్కడ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాడు ఇచ్చిన టైంలోనే చేయాలి. రైట్, సో వాడు 45 seconds, టెక్ మహేంద్ర తీసుకోండి, 45 secondsలో సాల్వ్ చేసేయాలి క్వశ్చన్. రైట్, అలా మనం ఏం చేస్తామంటే వాడిచ్చే టైంలో చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని ఫార్ములాస్ యూజ్ చేయాలి, కొన్ని లాజికల్ ఇంప్లిమెంటేషన్ యూజ్ చేయాలి, ఇంకా కొన్నిటికి మాన్యువల్ సొల్యూషన్స్ ఉంటాయి, డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చెప్పలేము. సో దానికి ఏం చేస్తామంటే మైండ్ క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయ్యకుండా అన్ని స్టెప్స్ కూడా మన మైండ్లో క్యాలిక్యులేట్ చేసి ఏదైనా కాంప్లికేటెడ్ స్టెప్ ఉంటే కనుక అది పేపర్ మీద పెట్టి సాల్వ్ చేయాలి. సో ఇలా మనం ఏం చేస్తామంటే టైం సేవ్ చేస్తూ ఉండాలి. మనకి ఈవెన్ 10 seconds అని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పీరియడ్. మనకి ఎగ్జామినేషన్ హాల్లో 5 seconds 10 seconds అవన్నీ కలిస్తేనే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం, మనం పేపర్ సాల్వ్ చేయగలం. రైట్,
సో ఇలా ఇది సాల్వ్ చేయాలంటే డెఫినెట్గా ఇట్ విల్ టేక్ టైం. మనకి ఇఫ్ యూ నో దట్ 14.28% ఈజ్ ద ఫ్రాక్షన్ వాల్యూ 1/7 అని మనకు తెలిసి ఉంటాయి కనుక ఇట్స్ వెరీ సింపుల్. 1/7 ఇంటూ 1470, దాన్ని యూ విల్ గెట్ 210 ఇది ఆన్సర్. దీన్ని మీరు అంతటిని చేసినా యూ విల్ గెట్ 210 అప్రాక్సిమేట్లీ 210 వస్తుంది. అంటే మనకు ఫ్రాక్షన్ వాల్యూ అనే వాల్యూస్ ఉంటాయి. అంటే 14.28 ఇది ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/7. మనకి 1/7 దీని వాల్యూకి ఈక్వల్ అని తెలిసి ఉంటే కనుక సింపుల్గా 1/7తో మల్టిప్లై చేసేస్తే వాట్ ఇట్ ఇస్ కాల్ చూడగానే ఆన్సర్ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, దీన్ని తీసుకుంటే వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ దిస్, దాన్ విల్ గెట్ 110. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది అంటే 110 వస్తుంది. అంటే ఎలా వస్తుంది? ఇఫ్ యూ నో ద పర్సంటేజ్ ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 16.66 ఈక్వల్స్ టు 1/6. 1/6 అని తెలిసి ఉంటే కనుక వాడిచ్చిన వాల్యూని 1/6తో మల్టిప్లై చేసేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 110. 16.66% ఆఫ్ 660 ఎంత అంటే 110 అని తెలుసు. అండ్ ఇఫ్ యూ గో విత్ దిస్ చూడండి ఇక్కడ 66.66% ఆఫ్ 960. 960 అంటే వాట్ విల్ గెట్ 320 ఇంటూ 2 640 అవుతుంది. ఇది ద వాల్యూ విల్ గెట్ 640. అండ్ మనం సాల్వ్ చేయకుండా వీ కెన్ ఏబుల్ టు గివ్ ద ఆన్సర్స్. ఎప్పుడు అంటే కనుక ఆ పర్సంటేజ్కి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మనం ఏం చేయాలంటే బై హార్ట్ చేసేయాలి, ఖచ్చితంగా గుర్తుండిపోవాలి. ఆ టేబుల్ ఏంటి అన్న చూద్దాం. ఇక్కడ చూడమ్మా 66.66% ఎంతంటే ఇఫ్ యూ నో ద ఫ్రాక్షన్ వాల్యూ ఇట్ ఈస్ 2/3, దెన్ అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా దీన్ని 2/3తో చేస్తాం. ఇది 320 విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటూ 2 అంటే 640 ఇస్ ద ఆన్సర్. 640 వస్తుంది. మీరు దీన్ని ఇలా సింప్లిఫై చేసినా యూ విల్ గెట్ 640 ఆర్ 639.999 ఆర్ సంథింగ్ యూ విల్ గెట్. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తే ఇంత వాల్యూ వస్తాము. డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ఇస్ ద 640. సో ఇది ఫ్రాక్షన్ వాల్యూస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ పర్సంటేజ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాము. ఎందుకంటే ప్రతిసారి వీ కాంట్ ఏబుల్ టు ఫైండ్ ద వాల్యూస్. ఇవన్నీ వేసుకుని రాసుకోలేము. సో దానికోసం గుర్తుపెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎలా రాయాలి అనేది ఐల్ ఎక్స్ప్లెయిన్. డన్. ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఫ్రాక్షన్ వాల్యూ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇఫ్ యూ కన్సిడర్ 1 ఈక్వల్స్ టు 100%. ఎప్పుడు 100% 1 అనుకుంటాము ఫ్రాక్షన్ వాల్యూస్లో. 100% అనేది 1 అనుకుంటే కనుక ఇప్పుడు మనకి ఏమవ్వాలి 50%. అంటే ఇఫ్ 1/2 అంటే ఏంటి, 1/2 అన్నది ఎలా సాల్వ్ చేస్తా అంటే 1 అనేది 100 కదా, దాని బై 2 అంటే ఎంత 50%. సో 1/2 అంటే ఎంత వచ్చిందనమాట 50% వచ్చింది, రైట్. అండ్ 1/3 ఎంత అంటే 1 అనేది ఏమనుకున్నాం 100 అనుకున్నాం, బై 3 దెన్ యూ విల్ గెట్ 33.33. సో 1/3 ఈక్వల్స్ టు 33.33. అంటే వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫైండ్ 33.33% ఆఫ్ సమ్ వాల్యూ విల్ గో టు 330 అనుకుందాం. ఫైండ్ అవుట్ చేయాలి ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అంటే డోంట్ గో విత్ దిస్ 33.33 by 100 into 3330 ఇలా వెళదాం. ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఏం చేయాలి, we know that the fraction value of 33.33 is 1/3, so that simply multiply with 1/3 into the given value, then you will get 110. దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 110 వస్తుంది. సో డెఫినెట్గా దీనికన్నా ఇది చాలా ఈజీ. అంటే ఈ ఫ్రాక్షన్ వాల్యూ మనకు తెలియాలి. అంటే 33.33 ఈజ్ ఈక్వల్స్ టు ద ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 1/3. ఎప్పుడన్నా వాడు 33.33% అడిగాడు, సింప్లీ మల్టిప్లై విత్ 1/3. ఓకే. సో అండ్ 1/4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 25%. అంటే మీనింగ్ ఏంటి, ఎప్పుడన్నా వాడు ఏ వాల్యూ కన్నా ఫైండ్ ద 25% ఆఫ్ సమ్ వాల్యూ అంటే ఇలా అడుగుతాడు. ఫైండ్ 25% ఆఫ్ విల్ గో విత్ చలో 200 అని అడిగాడు అనుకోమ్మా, ఏం చేస్తాం జనరల్గా యూ హ్యావ్ టు గో విత్ దిస్ వే. 25% అంటే per 100 ఇంటూ 200, ఈ 2 zeros దెన్ విల్ గెట్ 50 అని వస్తుంది. అలా కాకుండా 25% అంటే మన ఫ్రాక్షన్ వాల్యూ అని తెలుసు 1/4 అని తెలుసు అవునా. అంటే 200 ఇంటూ 1/4, 200 ఇంటూ 1/4 అంటే 200 డివైడెడ్ బై 4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 50. డైరెక్ట్గా 1/4 ఇంటూ 200 దెన్ విల్ గెట్ 50. లేదంటే వాడేమంటాడంటే 25% ఆఫ్ కాంప్లికేటెడ్ అవ్వాలంటే 880 అంటాడు. 880 అన్నప్పుడు ఇలా సింప్లిఫై చేయడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఇక్కడ 880 వచ్చింది. ఒక జీరో క్యాన్సిల్ అవుతుంది. అండ్ దెన్ యూ హ్యావ్ టు గో విత్ 2 times పోతుంది, 5 times పోతుంది. అండ్ ఇందులో 44 times పోతుంది. దెన్ విల్ గెట్
ఎంత వస్తుంది 200 220 ఎంత వస్తుంది అంటవా యా ఇది అలా చేయడం కన్నా బెటర్ ఏం చేయాలంటే ఈ 880ని 4తో డివైడ్ చేయాలి దాన్ని యూ విల్ గెట్ 220 డైరెక్ట్ వచ్చేస్తుంది ఆన్సర్ ఎందుకు వస్తుందంటే మనకి ఏం తెలుసు అంటే 25% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/4 అని తెలుసు కాబట్టి డైరెక్ట్గా వీ కెన్ మల్టిప్లై విత్ 1/4 దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా పర్సెంటేజ్ మొత్తానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ పర్సెంటేజ్కి నెక్స్ట్ 1/4 అయిపోయింది అండ్ 1/5 ఎంతంటే 100/5 విల్ గెట్ 20% and 1/6 which is equal to 16.66%, 1/7 which is equal to 14.28%. So 1/8 ante 12.5, 1/9 ante 11.11, 1/10 ante 10 and 1/11 ante you will get 0.9. రైట్ ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా ఇక్కడ నుంచి దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే చూడండి అమ్మా 1/2 ఈక్వల్స్ టు 50% అండ్ 2/2 అంటే ఎంత వస్తుంది 100%. ఎందుకంటే 2/2 అంటే వాల్యూ ఎంత 1 అంటే 100%. అలాగే 1/3 అంటే 33.33%, 2/3 అంటే ఎంత వస్తుందమ్మా ఇటువైపు 2తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 66.66% అండ్ 3/3 అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 100%. టేబుల్ ఎలా వేయాలి and 1/4 ante 25% and 2/4 what you will get 50% and 3/4 what you will get 75% and 4/4 what you will get 100%. And after that 1/5 ante 20 and 2/5 ante ఎంత వస్తుంది 40%. 6/100 into 30 దీన్ని సింప్లిఫై చేస్తే 1.8 చూడండి ఇక్కడ 9% ఉందమ్మా 9% అంటే మనం ఏం రాయొచ్చు అంటే 10% minus 1% అని రాయచ్చా and we know the value of 10% equals to 3, so 3 minus 0.3 which is equals to 2.7 అంటే ఇది ఎంత వచ్చింది 2.7 is the value of 9% of 30. ఇక్కడ ఎంత ఉంది 11% ఉందమ్మా 11 అంటే మనం రాయొచ్చు 10 plus 1 అని రాయొచ్చు అవునా 10% already we know the value is 3, 1% అంటే 0.3, so 3 plus 0.3 then you will get 3.3. 10% 11 అంటే ఏం రాయొచ్చు 10% ప్లస్ 1% అని రాయొచ్చు 10% వాల్యూ ఎంత 3 ప్లస్ 1% అంటే 0.3 యాడ్ చేస్తే యూ విల్ గెట్ 3.3. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సింప్లిఫికేషన్ చేసినప్పుడు మల్టిప్లై చేయడం డివైడ్ చేయడం కన్నా యాడ్ చేయడం సబ్ట్రాక్ట్ చేయడం ఈజీ అమ్మ. సో ఇక్కడ వాట్ విల్ గెట్ 11/100 into 30 ఇచ్చేసి సింపుల్ ఫర్ మల్టిప్లికేషన్ చేయడం కన్నా మనకు తెలిసిన వాల్యూని రెండింటిని యాడ్ చేయడం చాలా ఈజీ. మనకు తెలిసిందంటే 11% అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 10% ప్లస్ 1% అని రాయొచ్చు అండ్ 10% వాల్యూ తెలుసు ద వాల్యూ ఈజ్ 3 అండ్ 1% వాల్యూ తెలుసు ఇట్ ఈస్ 0.3. సో 3 plus 0.3 then you will get 3.3 is the result of 11% of 30. Got it? Done. Next 21% అన్నడమ్మా మనకేం తెలుసు 21% ఈజీగా రాయాలంటే 10% ప్లస్ 10% ప్లస్ 1% అవునా 10% వాల్యూ ఎంత 3, సో 3 plus 3 6 plus 0.3 then you will get 6.3 is the value of 21% of 30. Got it? ఇక్కడ ఏమన్నాడు 29% of 30 అన్నాడు అంటే 29 మనం ఎలా రాసుకోవచ్చు యూ కెన్ రైట్ ఇట్ as 30 minus 1 అని రాయొచ్చు అవునా 30 అంటే వీ కెన్ గో విత్ 3 into 10 ఎందుకంటే 10% plus 10% plus 10% you will get 30, 10% అంటే 3 కాబట్టి 3 plus 3 plus 3 then you will get 9 అంటే 30% అంటే 9 వచ్చింది అండ్ 0.3 అండ్ 1% ఎంత 0.3 సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 9 minus 0.3 then you will get 8.7. 29% of 30 ఎంత 8.7 వచ్చిందమ్మా. Got it? And while coming here ఇక్కడికి వచ్చేసరికి ఎంత వచ్చింది మనకి the value is 42% of 30. 42% అంటే మనం ఇప్పుడు ఎలా రాయొచ్చు ఏది కన్వీనియంట్ అంటే ప్రతి ప్రాబ్లం ఇలానే చేయాలని ఎవరు చెప్పరము మనకి ఏది కన్వీనియంట్ ఉంటే అలా చేయాలి అట్ ది ఎండ్ వి రిక్వైర్డ్ యాక్యురేట్ ఆన్సర్ అంటే అప్రాక్సిమేట్ కాకుండా యాక్యురేట్గా ఆన్సర్ రావాలి అది కరెక్ట్ అయి ఉండాలి. సో ఎలా మనకి ఎలా వీలుగా ఉంటే అలానే సాల్వ్ చేస్తాం అంటే నువ్వు ఖచ్చితంగా ఇలానే చేయి లేదంటే ఇలా చేయకూడదు అని ఎవరు చెప్పరము మనకి ఇలా కన్వీనియంట్గా ఉంది వీ కెన్ గో ఇన్ దాట్ వే బట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ వాడు ఇచ్చిన టైంలో వీ రిక్వైర్డ్ ఆన్సర్ దట్స్ ఇట్
డన్. అండ్ నేను ఎలా చెప్తున్నాను కంటే ఖచ్చితంగా ఎలానే ఫాలో అవ్వండి అనేం కాదు, కానీ మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా సాల్వ్ చేయాలి. బట్ దిస్ ఈస్ ద బెటర్ వే, ఐ కెన్ సజెస్ట్. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, రైట్? సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఏమన్నాడు 42 అన్నాడు. 42 అంటే మనం ఎలా రాయొచ్చు, 40 + 2 అని రాయొచ్చు, అవునా? 40 అంటే వీ కెన్ గో విత్ 4 × 10. 10% వాల్యూ తెలుసు, 40 కావాలంటే ఇంటూ 4 చేయాలి. సో 10% వాల్యూ 3 × 4 అంటే 12. 12 ప్లస్ 1% అంటే 0.3 అండ్ 2% అంటే 0.6. సో 12 + 0.6 యూ విల్ గెట్ 12.6. 12.6. గాట్ ఇట్? ఎలా చేసాం మనం చూడండి, 42 నేను రాసుకోవచ్చండి. 40 + 2, 40% + 2% అని రాస్తాం. అగైన్ వీ కెన్ గో విత్ 4 × 10% + 2%. 10% అంటే 4 × 10% అంటే 3 అని తెలుసు, ప్లస్ 2% అంటే వీ కెన్ రైట్ ఇట్ as 1% + 1%. 1% అంటే 0.3 + 0.3 which is equals to 0.6. సో 4 3s are 12 + 0.6, then you will get 12.6. అంటే ఇంత సింప్లిఫికేషన్ చేయకుండా అంతా యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇన్ యువర్ మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుని ఆన్సర్ చేస్తాం. డన్. నెక్స్ట్ 49% ఆఫ్ 50, ఐ మీన్ 30. 49% అంటే మనం ఏం రాసుకోవచ్చు, 50 - 1 అని రాయొచ్చు. 50% అంటే ఆల్రెడీ మనకు తెలుసు, 50% అంటే ఎంత, 15 -1% 1% అంటే ఎంత, 0.3. సో 15లోంచి 0.3 తీసేస్తే 14.7, అంతే కదా ఆన్సర్? వెరీ సింపుల్, చూడండి సింపుల్గా వస్తుంది. అండ్ దిస్ వన్ ఈజ్ 51%. అంటే మనం రాస్తాం 50 + 1. 50 అంటే ఆల్రెడీ వీ నో దట్ ఇట్ ఈస్ 15, 1% అంటే 0.3. సో యూ విల్ గెట్ 15.3 ఈజ్ ద వాల్యూ ఆఫ్ 51% ఆఫ్ 30. అండ్ 72% అన్నాడు, అంటే 70 + 2, అవునా? 7 × 10 అంటే ఇక్కడ 10 వాల్యూ ఎంత, 3 అని తెలుసు. 7 3s are 21 -2. 2 అంటే 0.3 + 0.3 అంటే 0.6. అంటే వాట్ యుల్ గెట్ 70 + 2 కాబట్టి 70 ఎంత, 7 3s 21 + 0.6. సో యూ విల్ గెట్ 21.6 is the value of 72% of 30. Got it? And 79 అన్నాడు, we can easily write 80 - 1 అని రాయొచ్చు. 80 - 1 అంటే 8 × 10 కాబట్టి 3 × 8 what will get 24 minus 1% అంటే 0.3. So we can write it as 24 - 0.3 అంటే 23.7. So this is equals to 23.7. And this one is 91%. 91% అంటే ఏం రాయొచ్చు, 90 + 1 అని రాయొచ్చు. 9 × 10 అంతే కదా, 10 వాల్యూ 3, 9 3s అంతా 27. 27 + 1 అన్నాడు కాబట్టి వీ క్యాన్ గో విత్ 27 + 1 అంటే 0.3. సో 27.3. ఇది 99%. 99% అంటే 100 - 1. 100 వాల్యూ ఎంత తెలుసు మనకి, 30 అని తెలుసు. అందులోంచి 0.7 తీసేసాం అనుకో, వాట్ విల్ గెట్ 29.7. 0.3 తీసేస్తే 29.7 is the value of 99% of 30. సో ఏ పర్సెంటేజ్ అన్న 99% మనం ఏం చేస్తామంటే ఈ మెథడ్లో సాల్వ్ చేసేస్తాము. ఒకవేళ 37% ఇచ్చాడు, 40 - 3 అనుకుంటాం. 100కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ వాల్యూస్ ఇచ్చినా, ఇఫ్ ఇట్ ఈజ్ ఆడ్ వాల్యూస్ లైక్ 78 ఇచ్చాడు అనుకో, 78లో ఇఫ్ యూ వాంట్ గో విత్ 90% కావాలి అంటే ఏం చేస్తాం, 100లో నుంచి -10 తీసేస్తే 90%. 100% ఈజ్ ఈక్వల్స్ టు 78. 10% ఎంత, 7.8. సబ్ట్రాక్ట్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తే 71 పాయింట్ ఎంత వస్తుంది, 70.2 వస్తుంది. సో ద 90% ఆఫ్ 78 ఈజ్ 70.2. సింప్లిఫై చేయకుండా చూడగానే 90% వీ కెన్ గివ్ ఆన్సర్స్ చెప్పచ్చు, కష్టమేం కాదు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే గో విత్ ద ప్రాక్టీస్. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఆ వాల్యూస్ ఎలా చేయాలి, ఎలా వేయాలి, 10% అంటే ఎలా తీసుకుంటాం, 15% అంటే ఎలా తీసుకుంటాం అనేది క్లియర్గా ఉంటే కనుక ఒక వాల్యూ చూడగానే యాక్యురేట్ వాల్యూస్ చెప్పకపోయినా అప్రాక్సిమేట్ వాల్యూ చెప్పేచ్చాము. అంటే మనకి ఆన్సర్ ఆప్షన్లో అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇస్తాడు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ ఇక్కడ 90% 78 అన్నాడు అనుకో, మనకి ఏమిస్తాడంటే ఇఫ్ యూ గో విత్ 64 ఆర్ 70.2, 64.4 అండ్ 70.2, 80.7 అండ్ విల్ గో విత్ 78.4 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇవ్వడు 78.4 ఎందుకు ఇస్తాడు, ఇఫ్ యూ గో విత్ 54.9 అండ్ 63 పాయింట్ సంథింగ్ ఇచ్చినప్పుడు వీ క్యాన్ మనకేం చేస్తాం అప్రాక్సిమేట్గా 70కి దగ్గరలో ఉంది కాబట్టి ఇలా ఆన్సర్ పెట్టేస్తాం. యాక్యురేట్ ఆన్సర్ వాడు ఒకవేళ 70.2 అండ్ 72 పాయింట్ సంథింగ్ అండ్ 71 పాయింట్ సంథింగ్ అన్నప్పుడు యాక్యురేట్ వాల్యూ తీసుకెళ్తాం, రైట్.
సో ఇది ప్రాక్టీస్ చేయండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ టేబుల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఇలా సాల్వ్ చేయడం తెలిసి ఆ టేబుల్స్ కూడా క్లియర్గా గుర్తుంటే పర్సంటేజ్ ఏదైనా ఈజీగా క్యాలిక్యులేట్ చేసేచ్చాము, రైట్. సో ప్రాక్టీస్ చేయండి. అండ్ డౌట్లు ఉంటే కనుక మనకి కామెంట్ బాక్స్ ఉంటుంది, ఆ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, సో దట్ విల్ డిస్కస్ దాట్ డౌట్స్, రైట్. డన్, టేక్ కేర్.